నమస్తే అండి. నమస్తే. మన గుడివాడ అమర్నాథ్ గారు ఒక సంచలనమైన కామెంట్ అయితే చేశారు. కాంగ్రెస్ పార్టీకి అసలు ఓట్లు ఏం లేవు, ఎవరైతే అధ్యక్షురాలు ఎవరైతే మాకేంటి అన్నట్టుగా మాట్లాడారు. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? పెద్ద ప్రశ్న, చిక్కు ప్రశ్న వేసినప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది అసేతు హిమాచలం పరిపాలించినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది స్వతంత్రానికి పూర్వం కూడా ఈ దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది తెలుసుకోండి. అందరు కాంగ్రెస్ పార్టీ అంటారు. డిక్షనరీలు తిరిగే నంబర్. కాంగ్రెస్ అంటే సమావేశము అని అర్థం. ఏంటి సమావేశము? ఏం సమావేశం? ప్రతినిధుల సమావేశం. ఆ ప్రతినిధులు ఎవరు? భారతీయులు కొందరు సమూహంగా చేరి ఒక సమావేశం చేసుకొని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత ఎలక్షన్లో పోటీ చేసి తద్వారా రాజ్యాన్ని పరిపాలించడం అనేది కాంగ్రెస్ అంటే సమావేశము అని అర్థం. అయితే ఈరోజు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయింది. ఎలా అయింది? గతంలో వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు 5 సంవత్సరాల 3 నెలల కాలం. వాళ్ళ తండ్రి గారు విధివశాత్తు అకాల మరణం చెందారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సంతకాల సేకరణ జరిగింది అన్నాడు. ఇది సత్యం. క్యాబినెట్లో బొత్స సత్యనారాయణ ఉండడు. ఆ మాట నిజమో అబద్ధమో బొత్స సత్యనారాయణ గారు అప్పన్న స్వామి మీద ప్రమాణం చేసి చెప్పానండి. అప్పన్న స్వామి అంటే ఎవరు? సింహాచల క్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే బొత్స సత్యనారాయణకి విజయనగరం జిల్లా వాసి కాబట్టి విజయనగరంలో సిరిమానోత్సవం చేస్తారమ్మ. పైడితల్లి అమ్మవారు. నేను రెడ్డి ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు పైడితల్లి అమ్మవారుని చాలాసార్లు సందర్శించుకున్నాను నేను విజయనగరంలో. ఆ పైడితల్లి అమ్మవారి కాడైనా ప్రమాణం చేయమని చెప్పానండి. బొత్స సత్యనారాయణ చేపించినోడు అతను. ఆ తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, నానా నీకు వయసు సరిపోదు, నువ్వు పశువుడివి, సీనియర్లు చాలామంది ఉన్నారు అని చెప్పి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్. ఆయన చనిపోయి ఉన్నాడు. ప్రణబ్ ముఖర్జీ గారు మన భారత రాష్ట్రపతిగా చేశాడు. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి అందరు కలిసి రోషిని ముఖ్యమంత్రి చేశాడు. రోషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు కుర్చీలో కూర్చున్న కానీ కింద పోక, నువ్వు దిగిపో నేను ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు దిగిపో నేను ముఖ్యమంత్రి అవుతావు. కాంగ్రెస్ హైకమాండ్ నువ్వు నెక్స్ట్ టైం చూస్తాను సొంత బిడ్డలాగా చెప్పింది సోనియా గాంధీ. వినకుండా తన మనసులో వేరే ఉంది, వేరే ఆలోచన ఉంది. అతనికి సిబిఐ కేసులు, ఈడీ కేసులు తరుముకుంటా వస్తుండే. తను చేసిన తన తప్పు తనకు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ దాన్ని డైవర్ట్ చేయటం కోసం తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని, మా తండ్రి చనిపోయి గుండెలు పగిలి చాలా మంది చచ్చిపోయారు, మా కొంపలో ఒక్కరు కూడా చచ్చిపోలేదు, జగన్మోహన్ రెడ్డి కొంపలో ఒక్కరు చచ్చిపోలేదమ్మా. గుండె పగిలి జగన్మోహన్ రెడ్డి కొంపలో ఒక్కరు చచ్చిపోవాలా? అర్థమైంది? వాళ్ళు చాలా పెద్ద కుటుంబం కదా, ఎందుకు ఒక్కరు కూడా చచ్చిపోలేదు? రాష్ట్రంలో ప్రజలందరూ చచ్చిపోయారంట రాజశేఖర రెడ్డి చచ్చిపోతే. ఇది ఒక మెలోడీ డ్రామా పెట్టి ఓదార్పు యాత్ర అని పెట్టి తిరగతా ఉన్న సందర్భంలో మళ్ళీ ఇతను తట్టుకోలేక రోషి గారు, అమ్మ మేడం, ఆ రాక్షసుడి ముందు నేను తట్టుకోలేకపోతున్నాను, రోజు ఇబ్బంది పెడుతున్నాను, నా వల్లగా తల్లి నువ్వు ఎవరికొకరిని చూసుకోమంటే, ఆహా నీ పని ఎట్టుందని రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది సోనియా గాంధీ. ఇంకా అది జీర్ణించుకోలేక పోయి పార్టీకి అప్లికేషన్ పెట్టిండు. 2 పేర్లమ్మ. ఏంది? ఒకటి వైఎస్ఆర్ పార్టీ, రెండోది ఏంటి రాజన్న రాజ్యం. ఈ 2 అప్లికేషన్లు పెట్టుకుంటే ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అవి పర్మిషన్ రాల. అప్పుడు తెలంగాణలో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక అబ్బాయి, శివకుమార్ అనే ఒక అబ్బాయి, యువజన శ్రామిక రైతు పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసి పెట్టాడమ్మా. అర్థమవుతుందా? అప్పుడు యువజన వై, శ్రామిక ఎస్,
రైతు ఆర్ ఆ పార్టీని ఈయన తీసుకొని మొట్టమొదట ఫౌండర్ ఎవరమ్మా శివకుమార్, నల్లగొండ జిల్లా అబ్బాయి. ఆ అబ్బాయి కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాడు పాడు కాదు, ఈయన అధ్యక్షుడైంది ఆ పార్టీ. ఇది నిజం. లాక్కోవటం కాదులమ్మా, అబ్బాయితో మాట్లాడుకున్నారు, ఏదో కొంత లచ్చిందేవి కొంత సమర్పించుకొని ఈయన మళ్ళీ అధ్యక్షుడయ్యి పార్టీ ఫౌండర్ ఏమో. ఎలక్షన్ వెబ్సైట్ లో పోతే నేను చెప్పేది ఊరికైనా అర్థమైపోయింది. శివకుమార్ మొట్టమొదటి అధ్యక్షుడు అయిన తర్వాత ఈయన పోయిండు. వాళ్ళ అమ్మ పులివెందల్లో ఎమ్మెల్యేగా, ఈయనేమో కడప పార్లమెంటేరియన్గా పోటీ చేసి సోనియా గాంధీకి ఇటలీకి కడపకి యుద్ధం అని చెప్పి బంపర్ మెజార్టీతో గెలిచి ఇటలీకి ఏమన్నారు ఆ రోజా కడపకి యుద్ధం అని చెప్పి ఆడ తల్లి అసెంబ్లీలో గెలిచింది. ఈయన ఏం చేశాడు, పార్లమెంటుకి పోయాడు. అవునా కాదమ్మా? ఇది నిజమే కదా, అబద్ధం కాదు కదా. నేను అంటుండేది ఏంటంటమ్మా, అదే అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నని అనాల్సిన మాటలన్నీ అన్నాడమ్మా. ఆ రోజు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరమ్మా, ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ అసలు దుర్మార్గమైన మాటలు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గురించి. ఇదే జగన్మోహన్ రెడ్డిని అనరాని మాటలన్నీ అన్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఆడికి పోయారమ్మా, జగన్మోహన్ రెడ్డి కాడికే పోయి వాళ్ళ తండ్రిని తిట్టిన వాళ్ళందరినీ క్యాబినెట్లో పెట్టుకొని రోజా ఎందుకు తిట్టిందమ్మా రాజశేఖర రెడ్డిని, ఎవరు శాతకండో ఇవాళ మా అన్న జగనన్న అని అంటున్నా లేదా? అంటే వాళ్ళ తండ్రి శత్రువులందరూ జగన్మోహన్ రెడ్డికి మిత్రులైనారు. అర్థమైందా? వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి శత్రువులు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజశేఖర రెడ్డికి శత్రువే కదమ్మా. ఆయన కాంగ్రెస్ పార్టీ అయితే అయి ఉండొచ్చు, ఆయన కూడా ఈరోజు మిత్రుడైందిగా. తండ్రి శత్రువులందరూ జగన్మోహన్ రెడ్డికి మిత్రులు అయ్యినరు. అప్పుడు తండ్రిని గౌరవిస్తున్నట్ట, వ్యతిరేకిస్తున్నట్ట? రేపు నేనన్న ఈ మాటలన్నీ శర్మిలాగా అని రేపు అనకపోతే చూడు, ఏమయ్యా గుడివాడ అమ్మన్నాదు గొడ్డలతో నరికేశారా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయా? నీకు హిస్టరీ తెలియదు, నీకు హిస్టీరియా రోగం ఏదో బట్టి ఉంది. గొడ్డలతో నరకలా. వాళ్ళ హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు మద్రాసులో నుంచి మనమే విడిపోయినాం ఆంధ్ర రాష్ట్రంగా 1953లో. అప్పుడు విడిపోయి కర్నూలులో మనం రాజధాని పెట్టుకొని గుంటూరులో కోర్టు పెట్టుకొని 3 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాపాడుకొని చేతగాక మనం వచ్చి తెలంగాణలో మెర్జ్ అయినాం. ఆంధ్రాలో మెర్జ్ కావాలా తెలంగాణ, ఆంధ్ర వచ్చి తెలంగాణలో మెర్జ్ అయింది. అది ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారా మెర్జ్ అయిన రాష్ట్రం. వాళ్ళ రాష్ట్రం వాళ్ళు కావాలని కోరుకున్నారు. మళ్ళీ 2 రాష్ట్రాలుగా 1953 ఎలాగా ఉన్నదో 11 జిల్లాల రాష్ట్రం ఇప్పుడు మీరు 26 జిల్లాలు చేసుకున్నారు. తెలంగాణలో 33 జిల్లాలు చేసుకున్నారు. ఎవరు రాష్ట్రానికి వాళ్ళు పోయి నువ్వు గొడ్డలతో ఎవరు నరికారు? మనమే పోయి నెహ్రూ కాళ్ళ మీద పడి మేము బతకలేకుండా అంటే తెలంగాణలో మెర్జ్ చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా విద్యార్థులు 1969లో పోరాటం చేసి అక్కడి నుంచి ఆరంభించి వాళ్ళు మోసం చేశారు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఉద్యమం రేగింది. ఆ రేగిన ఫలితంగా యథాతథంగా 11 జిల్లాలు గతంలో ఉన్నటువంటి 1953లో 11 జిల్లాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా ఇచ్చారు. తెలంగాణ చేసారు. నీ రాష్ట్రాన్ని నీవు అభివృద్ధి చేసుకొని చేతగాక వాళ్ళు అన్ని వనరులు ఇస్తే నిర్మాణం చేసుకోరాక 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆటకి తెరలేపి ఇప్పుడు అమరావతి రాజధాని అన్నారు, 3 రాజధానులని 3 ముక్కల ఆటకు తెరలేపింది మీరు యువజన శ్రామిక రైతు పార్టీ. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. అమరావతి ఆడబొడుసులు బట్టలోడ తీశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించేసి ఒక్కసారి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవన్ను అంటుండవుగా. గొడ్డలతో నరికేసిన గొడ్డలతో ఎవరు నరికారు అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు 2019 ముందు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏం గొడ్డలతో నరకలా. అమర్నాథ్ గుర్తు పెట్టుకో, నోట్లోంచి కొంచెం మాటలు పొదుపుగా ఎవరికి తెలియలేదు అనుకోబాకో, కొంచెం పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో. 2019 ముందు ఎలక్షన్ ముందు ఎవరు గొడ్డలతో నరికారు దానికి సమాధానం చెప్పు. యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్, నాట్ ఏ కిడ్. నోరు అనకాపల్లి ఎమ్మెల్యే కాదు. మినిస్టర్ అంటే రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినట్టు వ్యక్తి. ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక భాగమే. నువ్వు ఒక మంత్రి అని తెలుసుకో ముందు. మంత్రి యొక్క లక్షణాలు ఏంటి, మంత్రి ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకో. ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. తన తప్పు తాను తెలుసుకొని, నేను ఒక్క మాట చెప్తానమ్మా,
తప్పును తెలుసుకొని క్షమాపణ కోరిన వాళ్ళు గొప్పోళ్ళమ్మ. ఎప్పుడైనా షర్మిలా గారు తన తప్పు తాను తెలుసుకొని నన్ను క్షమించండి అమ్మా, గతంలో తెలుసో తెలియకో తప్పు చేసినాను అని క్షమాగుణాన్ని మించిన గుణం లేదమ్మా. కాబట్టి ఆ అమ్మాయి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. అర్థమైందా? నీకు నొప్పేంటి? ఓట్లు లేవన్నావుగా, ఇప్పుడు నీ యువజన శ్రామిక రైతు పార్టీ కాడ ఉండే ఓట్లన్నీ ఎవరి? అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. దళితులు అంటే కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రధానంగా. అందులో రెడ్డి సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు. ఆ అమ్మాయికి ఒక్క పదవి వస్తేనే తట్టుకోలేకపోతారే. రేపు చూపిస్తుంది కదా, అమ్మాయి గ్రామాల్లోకి వస్తుందిగా, సదస్సులకు వస్తుందిగా. రేపు నీ దగ్గర ఉండేవాళ్ళు ఎంతమంది పోయి ఆల్రెడీ కాపు రామచంద్రారెడ్డి, లింగాయత్ రెడ్డి అంటారు, లింగాయత్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, మేము 2 నియోజకవర్గాలు పోటీ చేస్తాను, రఘువీరారెడ్డి ఉండడు. రేపు ఎంతమంది, ఇప్పుడు ఆర్కే ఉండు మంగళగిరిలో గెలిచి నీకు రామ్ రామ్ సలాం అనడు, ఆర్కే గోడు పోయి జాయిన్ అవుతుండు కాంగ్రెస్ పార్టీలో. రేపో మాపో బొత్స సత్యనారాయణ పోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ నీకు ముఖ్యమంత్రి పదవా పెద్ద అయినా నువ్వు రా అన్నది అనుకో, ఆయన లాగిన ఆశ్చర్యపోవలేదు. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండు, ఒకప్పుడు కాంగ్రెస్ వాది ఆయన కూడా పోయినా ఆశ్చర్యపోలేదు. ఎవరుంటారు ఎవరు పోతారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేదనటం 1885లో పుట్టినటువంటి ఏవో హోమ్ నాయకత్వంలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ, ఆ తర్వాత తిలక్ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా స్వతంత్ర సమరయోధుడు పనిచేశాడు. ఆ తర్వాత మళ్ళీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినారు. ఆ కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం లాంటిది. దాంట్లో వస్తుంటారు పోతుంటారు. రాష్ట్రంలో మొత్తం ఈ యువజన శ్రామిక పార్టీకి ఓట్లేం లేవు. కాబట్టి అమ్మాయి మంచో చెడో వాళ్ళు, ఆ అమ్మాయి ఒక క్యాథలిక్ క్రిస్టియన్ కాబట్టి మీలాగా అమ్మాయి నేను క్రిస్టియన్ కాదని చెప్పటం లేదే. మేము బైబిల్నే నమ్ముకున్నాం, మా దేవుడు యేసుప్రభు అని చెప్పుకుంటున్న అమ్మాయి ఆడపిల్లైనా ధైర్యంగా చెప్తుంది. మీ ముఖ్యమంత్రి ఆ మాట చెప్పటం లేదు. కాబట్టి ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మేము స్వాగతిస్తున్నాము. ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెల్లెమ్మ నేను కూడా నీకు సాయం చేస్తానంటుండ రేవంత్ రెడ్డి. ఆడున్నటువంటి డికే శివకుమార్ ఉన్నాడు, ఆడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అమ్మాయికి సహాయ సహకారాలు అందిస్తుంది. 2 రాష్ట్రాల మధ్యలో, కర్ణాటక తెలంగాణ మధ్యలో మీ సీటు చినిగిపోకుండా చూసుకోండి. అంతేగాని షర్మిల ఆడపిల్లని ఏమనబాకండి. ఆ అమ్మాయి రేపు మీ జగన్మోహన్ రెడ్డి కంటే అచ్చ తెలుగు అద్భుతంగా మాట్లాడద్దే. కాబట్టి ఆ అమ్మాయి దబిడి దిబిడే చూపిస్తుంది మీకు. మీ యువజన శ్రామిక రైతు పార్టీ 2024లో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఏ తీరం కొట్టుకొని పోతారో, లక్షద్వీప్ జారుతారో, లేకపోతే మాల్దీవ్స్ ఖాళీగా ఉందంట, దీవులు మాల్దీవ్స్ పోతారో, లేకపోతే లండన్ పోతారో, లేకపోతే అమెరికాకు పోతారో మీరే తెలుసుకోవాలా. కాబట్టి షర్మిలాను చూసి కాంగ్రెస్ పార్టీ గురించి అవాక్కు చవాక్కులు వేలేదానికంటే మీ ఇంటిని మీరు కాపాడుకోండి. మీ ఇంటిని మీరు కాపాడుకుంటే ఆల్రెడీ చాలామంది మాకొద్దు అన్నా, నువ్వు సెలవన్నా చాలు, జగనన్న సెలవన్నా అంటారు. దాన్ని కాపాడుకోండి. కొంతమంది ఎందుకురా నాయన బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో ఉంటే దోతలందరినీ పంపిస్తారు. ఆ ఒంగోలు పార్లమెంట్కి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి చిత్తూరు నుంచి రప్పించారు ఒంగోలుకి. ఒంగోలులో ఎవడు మగపిల్లలు లేనట్టు ఒంగోలు ప్రజలు, అందులో ప్రకాశం జిల్లారా నాయన ఆత్మగౌరవం ఎక్కువ, కొత్త చూసుకోండి. కాబట్టి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గోయిందా. ఈరోజు మీరు మా ఆంధ్ర రాష్ట్రంలో ఆ చివరి నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు దాకా, చిత్తూరు నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా 22 మంది ఎంపీలు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. పాత వాళ్ళు ఊరు పోటీ చేయాలి. దాంట్లోనే మీ ఓటమి అవపడుతుంది. కాబట్టి కడపలో పార్లమెంట్కి షర్మిలమ్మ పోటీ చేయటం ఖాయం, పులివెందల్లో సునీతమ్మ పోటీ చేయటం ఖాయం. కాబట్టి ఈ 2 సీట్లలో మీ సీటీ బర్రం జినిగిపోవటం కూడా ఖాయం. సునీతమ్మ పులివెందలకే, వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి మర్చిపోదు కదా, ఆడపిల్ల కదా, శివంగుల్లాగా ఉంటారు. తర్వాత ఈమెయితే షర్మిలమ్మ అయితే కడప పార్లమెంట్కి పోటీ చేస్తుంది, తేల్చుకుందాం నువ్వో నేను అంటది. అప్పుడు గెలుపు ఎవరిదో చూద్దామన్నా, నీ గెలుపు ఎవరిదో నీదే నాదే అని అంటది. కాబట్టి షర్మిల జోలికి తక్కువ అంచనా ఇవ్వకండి. ఆ అమ్మాయి క్యాథలిక్ కన్వర్షన్ అమ్మాయి కాబట్టి క్యాథలిక్ చర్చిలన్నీ ఆ అమ్మాయికి పనిచేస్తే, పాత దళిత వాళ్ళు అందరూ కూడా అవమానపడ్డ ఆత్మగౌరవం ఎక్కువ దళితులకి, వాళ్ళందరూ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈసారి నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నానమ్మా, కాంగ్రెస్ పార్టీ రాబోయే జనరల్ ఎలక్షన్లో 1 2 3 1 2 3 ప్రాతినిధ్యం అయితే ఉంటుంది.
ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని కూడా కోరుకుంటుండా. ఏకచక్రాధిపత్యం మంచిది కాదు, నియంతృత్వం మంచిది కాదు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో దాదాపుగా మనకి సిపిఐ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 5 పార్టీలు ఉంటే చర్చ అద్భుతంగా జరుగుతుంది. ఒకవైపు మెజార్టీ ఇస్తే ప్రశ్నించేటటువంటి గొంతుకులు ఉండవు కాబట్టి అసెంబ్లీ నియంతృత్వంలోకి పోద్ది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని పార్టీలను ఆదరించి సగౌరవంగా తెలుగు జాతి నిండు గౌరవాన్ని నిలపాలని కోరుకుంటున్నానమ్మా. గుడివాడ అమర్నాథ్ కొంచెం భద్రం.